ఎల్జీ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ తెలంగాణ లక్ష్యంగా వన మహోత్సవం చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య. తెలంగాణలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి. తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. టెక్నాలజీ తదితర పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని మోడల్ కాలనీ చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ పశ్చిమ తెలంగాణ లక్ష్యంగా వన మహోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఎల్బీ నగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నూతనంగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును ఘనంగా సన్మానించిన రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదులకు అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. వెల్ఫేర్ ఫండ్ లో భాగంగా న్యాయవాదులకు బార్ అసోసియేషన్ కు 50 కోట్ల రూపాయలతో కూడిన మ్యాచింగ్ గ్రాంట్ నిధులు ఇవ్వాలని కోరారు. కోర్టులో పెద్ద ఎత్తున న్యాయవాది సంఘము, బార్ అసోసియేషను, మరి ప్రతాప్ రెడ్డి గారు అధ్యక్షులు, మరి వారు ఒక కార్యదర్శి కార్తిక్, అదేవిధంగా ఇతరులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నాకు స్వాగతం పలికారు. దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి బార్ అసోసియేషన్, తెలంగాణలో ఉన్న బార్ అసోసియేషన్లో రంగారెడ్డి కోర్టు చాలా పెద్ద బారు. ఇక్కడ న్యాయవాదులు వారు చూపెట్టే ప్రేమ, స్నేహశీలత, దానికి నేను నమస్కరిస్తున్నాను. నిజంగా ఈరోజు న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి ఒక న్యాయవాదులకు అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యల గురించి కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, అడ్వకేట్ల ఒక భద్రత సంబంధించిన దాంట్లో ఆ చట్టాన్ని తీసుకొని రావాలి. గతంలో మా పార్టీ తరఫు నుంచి మీ గవర్నర్ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. నేను మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. చాలామంది అడ్వకేట్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అడ్వకేట్లని మర్డర్ కూడా చేయడం జరిగింది. అడ్వకేట్లకు ఒక భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఒక చట్టం మాత్రమే కలిగిస్తుంది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుతా ఉన్నాను. చాలామంది 55,000 మంది న్యాయవాదులు ఉన్నటువంటి తెలంగాణలో ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ చాలా అవసరం అని చెప్పేసి కోరుతూ, మరి వెల్ఫేర్ ఫండ్లో కూడా ఈరోజు బార్ కౌన్సిల్ ఇచ్చినటువంటి ఒక ఏదైతే రాశి ఉందో దానికి మ్యాచింగ్ గ్రాంట్ కూడా ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది. వెల్ఫేర్ ట్రస్ట్లో 100 కోట్లు గత ప్రభుత్వం పెట్టిందని చెప్పారు. మళ్ళీ 100 కోట్లు ఉన్నటువంటి ఒక ఏదైతే వడ్డీ ఉందో ఆ వడ్డీ మెడికల్ క్లెయిమ్స్కు వాడుతూ ఉన్నారు. మరి దాంతోనే ఒక మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఈ ప్రభుత్వం కూడా 50 కోట్లు 100 కోట్లు ఇస్తే దాన్ని కలిపితే ఈ వెల్ఫేర్ ఫండ్ ఏదైతే అమౌంట్ ఇస్తుందో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ దానికి మ్యాచింగ్ గ్రాంట్గా ఇస్తే అడ్వకేట్లకు మంచి జరుగుతుందని చెప్పేసి కూడా ఈ విషయంలో నేను మళ్ళీ అతి త్వరలోనే రేవంత్ రెడ్డి గారికి నేను, ఎందుకంటే వారే లా మినిస్టర్ కాబట్టి వారికి నేను ఉత్తరం కూడా రాస్తాను. టెక్నాలజీ తదితర పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుతో ఫ్రాన్స్ కాన్సల్ జనరల్ మార్క్ లేమి బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. రాష్ట్రంలో వనరులు, ఇతర అంశాలను అధ్యయనం చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం ఫ్రాన్స్ బృందానికి సూచించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ జిల్లా అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం మహాత్మాగాంధీ బస్టాప్ దగ్గర ఉచిత రొమ్ము క్యాన్సర్ శిబిరాన్ని నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి మోయి సుజాత. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐజీ హాస్పిటల్ సహకారంతో మహిళలకు ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్షలతో పాటుగా అవగాహన కార్యక్రమాన్ని ఈ వైద్య శిబిరంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే బీపీ, షుగర్ పరీక్షలు కూడా చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య శిబిర నిర్వాహకులు మోయి సుజాత, ప్రసన్న, ప్రదీప్ మరియు ఏఐజీ సిబ్బంది పాల్గొన్నారు. ఉప్పల్ ఫ్లైఓవర్ పై ప్రత్యేక శ్రద్ధ నిర్వహిస్తున్నామని, ఆర్థిక వనరులతో ఫ్లైఓవర్ నిర్మాణంలో గత ప్రభుత్వంలో ఆలస్యం చేసింది. తమ ప్రభుత్వ హయాంలో శరవేగంగా ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ప్రభుత్వపు బీర్ల ఐలయ్య అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. అగ్రిమెంట్ అయ్యి టెండర్లు పిలిచి 1200 కోట్లతో ఆ రోజు అగ్రిమెంట్ చేసుకుని పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకా 2 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు అయితే 10 చాలా బాధాకరమైన విషయం. వివిధ కారణాలతో గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానీ అనేక కారణాలతో ఫారెస్ట్ నాగాపూర్ వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వారు అక్కడ అయిపోయింది. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మినిస్టర్ అయిన తర్వాత గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సీఎల్టీలో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళీ వేరే ఆర్ఎన్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో 3 సార్లు సమావేశం ఏర్పాటు చేసి నేను మా అధికారులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్యూ అకౌంట్ ద్వారా వారికి ఆర్ఎన్ కన్స్ట్రక్షన్ బాపిరెడ్డి గారు అనే మంచి కాంట్రాక్ట్ ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పరిచయం చేస్తూనే ఉన్నాం. దాన్ని పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికీ 6 స్లాబ్లు వేసుకుంటూ దాన్ని జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్తే ఆయన ఢిల్లీలో ఉంటున్నారు. సిఈఏఎంసీ గారు, ఎమ్మెల్యే, ఎంపీ గారు అలాగే ఇతర అధికారులతో మా అందరికంటే రేపు నా క్యాంపర్ అన్ని పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి కూడా స్లాబ్ వేసే కార్యక్రమం జిహెచ్ఎంసీ వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ వాళ్ళకి 1.2 కిలోమీటర్స్ అంటూ వీళ్ళకి 6.8 మా డిపార్ట్మెంట్ నేషనల్ హైవే. సో రేపు కంబైన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం. మా కాంట్రాక్టర్కి మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. గడ్కరీ గారు కూడా ఎప్పుడు జరిగినా ఉప్పల్సిగా యావర్ అంటారు. ఆయన అంత ఇంట్రెస్ట్ దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని, దసరా నాటికి దీన్ని ప్రజలకు సౌకర్యం కలిసిన దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా ఇక్కడ ప్రజాధికారి తెలియజేస్తున్నాం. సరే వివిధ కారణాల వల్ల
ఏటైంది కానీ ఎవరిని ఏం చేసే అవసరం లేదు. కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమం ఎదుర్కొన్న ఫ్లైఓవర్ 6 లేన్ అంటే హైదరాబాద్ ఇంత లెంతైన ఫ్లైఓవర్ ఆఫ్టర్ టీవీ నడుస్తున్న తర్వాత ఇదే ఫ్లైఓవర్ 6 లేన్, అది 4 లేన్. సో అందుకని డిలే అయింది. దీన్ని ఎవరిని ఎందుకు చేసుకొని నా వంతు మాత్రం మీ ఎమ్మెల్యే ఎంపీలు ఇక్కడ మా ఆఫీసర్లకు రోజు మాట్లాడుతుంది. ఏ ప్రోగ్రెస్ క్యాబ్ ఎప్పుడు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు కూడా అడిగిన కాంట్రాక్ట్ ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పి సపోర్ట్ చేస్తుంది. మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తారు. ఇది ఏ ఇబ్బంది అని చెప్పండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని విధాలా ప్రిపేర్ అయ్యారు. ఇంకా మా సీ గారిని చెప్పడం జరిగింది. ఇక్కడ రేపటికి ఎక్కడెక్కడ ట్యాక్స్ 2-3 రోజులనే ట్యాక్స్ చేసి ఫ్లైఓవర్ పూర్తి నాటికి ఫ్లైఓవర్ కింద మొత్తం కూడా ఈ డౌన్ కావాలి. డిమాండ్ రోడ్లు ఏదైతే వికలాంగులకు పెన్షన్దారులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ పెంచి అందించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 13న హైదరాబాద్లో జరగనున్న వికలాంగుల మరియు చేయుత పెన్షన్దారుల మహాగర్జన విజయవంతం చేయాలని సన్నాహక సదస్సు జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో పెన్షన్దారులు వికలాంగులు ఈ సభలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్లు చెప్పారన్నా తొందరగా ఆపరేషన్ చేయించకపోతే నీ బిడ్డ బతుకదేమో అని ఆలోచించుకోమన్నారన్నా. నువ్వేం చేస్తావో నా బిడ్డను కాపాడు అన్నది. నేను అన్నా నువ్వు ఎట్లా పేదలో నేను కూడా పేదనే, నా దగ్గర నుంచి డబ్బులేవన్నా, కానీ నీ బిడ్డకు ఆపరేషన్ చేసే బాధ్యత మాత్రం తీసుకుంటాను అన్నాను. ఆ అమ్మాయి అన్నది నరసింహ తల్లి, అన్న ఆపరేషన్ ఖర్చే డబ్బుతో కూడుకున్నదైతే నీ దగ్గర డబ్బు లేదంటున్నావు, ఆపరేషన్ ఎట్లా చేపిస్తావు అన్నది. నా దగ్గర డబ్బు లేదు కానీ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కదమ్మా, నేను గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి నేను నీ బిడ్డను ఒప్పించి ఆ ముఖ్యమంత్రిని ఒప్పించి నేను ఆపరేషన్ చేపిస్తాను అమ్మ. సరే అన్న నీ దయ చేపిస్తే చాలు అన్నది. నేను హైదరాబాద్ వెళ్ళాను మీటింగ్ అని అంట. తర్వాత ఆ కుటుంబాన్ని హైదరాబాద్ రప్పించుకున్నా. సరిగ్గా రాజశేఖర్ గారి దగ్గర తీసుకెళ్ళాను. మే 21, 2004లో ఆ కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్ళి రాజశేఖర్ దగ్గర చూపించాను. రాజశేఖర్ గారు నా దగ్గరికి వచ్చి, కృష్ణ ఏంటి ఇంత పబ్లిక్లో ఎందుకున్నావు, నువ్వు నా లోపలికి రావచ్చు కదా అన్నాడు. నేను ఒక్కనైతే లోపలికి వచ్చాను సార్, నలుగురితో వచ్చాను కాబట్టి అందరిని రాని వరని తీసుకొచ్చాను అన్నాను. ఏంటి విషయము అన్నాడు. నేను విషయం అంతా మళ్ళీ నేను చెప్పాను. ఈ అమ్మాయికి నరసింహం సార్ గుండె జబ్బు ఉన్నది, చాలా పేద కుటుంబం, దయచేసి ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కడ నన్ను ఆపరేషన్ చేయండి సార్, ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడ చేసేటోళ్ళు కనిపించలేదు సార్, దయచేసి తొందరగా చేయించు అన్నాను నేను. ఆయన ఏమన్నాడంటే ప్రైవేట్ ఆసుపత్రిలో ఎంత ఖర్చు అవుతుంది కృష్ణ అన్నాడు. 1,40,000 అని చెప్పాను. 1,40,000 నేను ఇవ్వలేను కానీ 25,000 ఇస్తాను అన్నాడు. మీరు 25,000 ఇస్తే ఇంకా 1,15,000 ఎవరు పెట్టుకుంటారు అన్నా. కన్నోలు పెట్టుకుంటారు కదా అన్నాడు. కన్నోలు పెట్టుకునే స్తోమత ఉంటే నాకెందుకు చెప్తారు, నేను నీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తా సార్, వాళ్ళు లేకనే నాకు చెప్పాను నేను నీ దగ్గర తీసుకొచ్చాను సార్, నువ్వు చేయించాల్సిందే అన్న. లేదు లేదు కృష్ణ అంతకంటే ఎక్కువ ఇచ్చేది లేదు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న మనిషిని వెనుకకు బట్టి చెప్పి ఒక మాట చెప్పాను, సార్ మీరు ఈ బిడ్డకు ఆపరేషన్ చేయించకపోతే బిడ్డ చచ్చిపోతుందేమో, బాగుండదు సార్, తప్పకుండా చేయించాలి అన్నాను. ప్లేస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో శ్రీరామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా శ్రీరామ ధ్యాన యజ్ఞాన్ని ప్రారంభించి 15వ కోటి తలంబ్రాల వరి విత్తనాలను ఈరోజు స్వామివారి పాదాల చెంత ఉంచి వాటికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళ్యాణం అప్పారావు, అద్దాల వీరభద్రరావు, ధవళేశ్వరపు వెంకటేశ్వర్లు, అద్దాల సత్యవతి మరియు భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, శ్రీరామ్ జై రామ్, జై జై రామ్. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా శ్రీరామనామ ధ్యానాన్ని ప్రారంభించి 15వ కోటి తలంబరాల జ్ఞానయజ్ఞంలో భాగంగా వరి విత్తనాలు ఈరోజు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పాదాలు తీసుకుని వచ్చి వాటిని పూజేసి పట్టుకుని వెళ్ళి తూర్పుగోదావరి జిల్లా గోకారం మండలం అచ్యుతాపురం గ్రామం సర్వే నెంబర్ 16/2లో ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి 800 కేజీల ధాన్యాన్ని కూడా 5 రాష్ట్రాల్లో 5,000 మందికి ఇచ్చి గోటితో కోటి తలంబ్రాలు సిద్ధం చేసి వాటిని 15వసారి భద్రాచలం, 8వసారి ఒంటిమెట్ట, 4వసారి అయోధ్య రామచంద్రుడికి కూడా ఈ శ్రీరామనామ తత్వ ప్రచారంలో భాగంగా కోటి తలంబ్రాలు సమర్పించబోతున్నాం. శ్రీరామనామమే జయం. కర్మ నుంచి కర్మ పుట్టి ఈరోజు ప్రెజర్,
లీస్లెస్ లైఫ్ని మనిషికి అందిస్తుంది. శ్రీరామనామ ధ్యానం ద్వారా పుట్టినటువంటి కర్మలు శాంతిని, సచ్చిదానందాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. కనుక ఈ 15వ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞం సందర్భంగా అందరూ కూడా శ్రీరామనామ ధ్యాన యజ్ఞ కర్మలు స్వీకరించి దివ్యత్వాన్ని, సచ్చిదానందాన్ని, లోక కళ్యాణ కారకులు కావాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ ఈ క్రతువును కొనసాగిస్తున్నాం. జై శ్రీరామ్. ఖమ్మం జిల్లా కల్లూరు యూనియన్ బ్యాంకులో బయటపడ్డ మోసం. ఖాతాదారుడి సంతకం ఫోర్జరీ చేసి వేరే అకౌంట్కి బదిలీ చేసిన బ్యాంకు సిబ్బంది కస్టమర్లకు తెలియకుండానే మరికొన్ని ఖాతాల నుండి కూడా నగదు బదిలీ అయినట్లు ఆరోపణలు. ఖాతాదారుడికి తెలియకుండా చెక్కు ద్వారా 89,000 ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన బ్యాంకు అధికారులు. ఘటనపై బ్యాంకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న బాధితులు. వెంకటేశ్వరరావు, నా పేరు కట్టా వెంకటేశ్వరరావు. మాది లింగాల గ్రామం. ఈ ఆంధ్ర బ్యాంక్ నందు 25-30 సంవత్సరాల నుంచి నేను అకౌంట్ రన్ చేస్తున్నాను. నాకు సంబంధించిన లావాదేవీలు ఇది మొన్న 11వ తారీఖు నాకు తెలియకుండా నా చెక్కు ద్వారా నా చెక్కు బోనస్ చేసి ఒక 89,000 రూపాయలు వేరే వాళ్ళు డ్రా చేశారు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. అది నాకు తెలియదు. దానికోసమని నేను శుక్రవారం నాడు 11వ తారీఖు జరిగితే నేను శనివారం ఆదివారం సెలవు కావడంతో నేను మంగళవారం రోజు హైదరాబాద్ నుంచి వచ్చి చూసుకుంటే నిన్న మేనేజర్ గారు ఈరోజు చెబుతున్నారు నాకు ఆన్సర్. ఈరోజు మేనేజర్ గారు సెలవులో ఉన్నారు. ఇక్కడికి వచ్చి అడిగితే ఈరోజు మేనేజర్ గారు సెలవులో ఉన్నారని చెప్పారు. నాకు సరైన న్యాయం చేయాలన్న డబ్బులు నాకు రికవరీ కావాలా, ఆ చేసిన వాళ్ళ మీద తగు చర్య తీసుకోగలరు. ఓకేనా? మేడ్చల్ జిల్లా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కూకట్పల్లి జోన్ గాజుల రామారావు సర్కిల్ షిరిడి హిల్స్ కాలనీలో మొక్కలు నాటి వన మహోత్సవాన్ని కమిషనర్ ఆర్వి కర్ణన్తో కలిసి ప్రారంభించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి గ్రేటర్ హైదరాబాద్ కు గతంలో గ్రీన్ సిటీగా ప్రపంచ స్థాయిలో అవార్డు పొందిన నేపథ్యంలో అదే స్ఫూర్తిలో గ్రేటర్ లో వన మహోత్సవాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు మేయర్ పేర్కొన్నారు. జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, ఏసీయూ బీడీ సుభద్ర, డైరెక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వన మహోత్సవం కార్యక్రమం భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరియు షిరిడి హిల్స్ లోపల ఈరోజు చెట్లు నాటడం కార్యక్రమం మా గౌరవ కార్పొరేటర్ శేషగిరిరావు గారు మరియు యూబీడీ డిపార్ట్మెంట్ మరియు మా కమిషనర్ కర్ణన్ గారి మరియు మా జోనల్ కమిషన్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు చెట్లు నాటడం జరిగింది. అయితే మీ అందరికీ కూడా తెలుసు, చెట్లు నాటడం ఒక్కటే కాదు, చెట్లని రక్షించుకోవడం కూడా మన బాధ్యత. ఈరోజు మనం ఎట్లయితే చెట్లు అంటే మన కోసమే కాదు, ఈరోజు మన కోసమే కాదు, మన వచ్చే తరాలు, మన పిల్లల కోసం కూడా ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మేము చెట్లు నాటుతూ ఉన్నాము. అయితే మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఒక 25 lakhs చెట్లని ఈ ఇయర్ నాటాలి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విధంగా అంటే చెట్లు ఇది ఇంట్లో ఇవ్వడం కానివ్వండి, ఒక స్కూల్స్ లోపల కానివ్వండి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో కానివ్వండి 25 lakhs టార్గెట్ ఉండగా, మరియు ష్రబ్స్ కూడా అంటే ఇంకా ఎన్నో క్రోర్స్గా మేము చెట్లు నాటుతూనే ఉన్నాము. ఈ సీజన్ అంతా కూడా చెట్లు నాటుతూనే ఉంటాము. ఒక నినాదంతో ఈసారి మన థీమ్ ఒకటి మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, ఏక్ పేడ్ మాకే నామ్ అనేసి. అయితే ఆ థీమ్తో అంటే మనని అమ్మ ఎంత ప్రేమిస్తుందో, మన అమ్మ ఎంత మంచిగా చూసుకుంటుందో, అదే విధంగా మనం చెట్లు కూడా అంతే అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటి అదే ప్రేమతో మనం ఆ చెట్టుని రక్షించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా నేను. ఎందుకంటే ఇది మన కోసం కాదు, మళ్ళొకసారి చెప్తున్నా, ఇది అందరూ కూడా భాగస్వాములు కావాలా ఈ యొక్క ఉద్యమం. ఇది ఒక యాక్చువల్లీ ఇది మన భూమిని ఒక చెట్టు నాటడం అంటే ఒక భూమిని ప్రేమించడం. సో మన అందరం కూడా దీంట్లో పాల్గొనాలి, అందరూ కూడా భాగస్వాములు కావాలి. వాళ్ళు ఉట్టి మేము జిహెచ్ఎంసీఏ చెట్లు నాటుతుంది వాళ్ళే రక్షించాలని కాదు, ప్రతి ఒక్కరిని నేను కోరేది, స్టూడెంట్స్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఇంట్లో ఉండే మహిళలు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల ఎంపీడీఓ కార్యాలయంలో మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రామ రైతులకు 300 గజాల చొప్పున ప్రొవిజనల్
అలాట్మెంట్ పట్టా ధృవీకరణ పత్రాలను పంపిణీ చేసిన చేవెళ్ల శాసనసభ్యులు కాళీ యాదయ్య పాల్గొన్న రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి. మాది ప్రజాప్రభుత్వం, రైతులకు అన్ని విధాలా న్యాయం చేస్తాం. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ తెలంగాణ లక్ష్యంగా వన మహోత్సవం చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య. తెలంగాణలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి. తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. టెక్నాలజీ తదితర పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.